వేలాది ఎకరాల మిగులు భూముల్ని పేదలకు సాగు కోసం, ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాలని సిపిఎం పోరాడుతున్నది. అనేక చోట్ల ఈ పోరాటాన్ని అణిచివేసి ఈ భూములన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలకి, భూస్వాములకి అప్పచెప్పేందుకు నిర్బంధాన్ని కూడా ప్రయోగిస్తున్నది ఈ ప్రభుత్వం. ఆ రోజు అధికారంలోకి రాకముందు చెప్పినటువంటి మాటలకి ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకి సంబంధమే లేదు. ఆ రోజు పేదలను ఉద్ధరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు పేదల భూముల్ని తీసుకొని కార్పొరేట్లకి అప్పచెబుతా ఉంది. ఇప్పుడు ఎర్రకాలువ ఉదాహరణకి ఇక్కడ ఎర్రకాలువ కింద ఉన్నటువంటి పైన రిజర్వాయర్ పైన ఉన్న 3,000 ఎకరాలు ఆ రోజు ప్రభుత్వం ఎంక్వైరీ చేసి నష్టపరిహారం కూడా చెల్లించింది. నష్టపరిహారం తీసుకున్న భూస్వాములు తిరిగి ఆ భూముల్ని తమ స్వాధీనం చేసుకొని వాళ్ళు లీజులు పిచ్చుకొని ఆదాయం పొందుతున్నారు. అది చట్టవిరుద్ధమని, పేదలకే రావాలని పేదలు గత 5-6 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ భూస్వాములు సాగు చేస్తున్నంత కాలం, చట్టవిరుద్ధంగా సాగు చేసినంత కాలం మౌనంగా ఉన్నారు, నిద్రపోతున్నారు. వాళ్ళ మీద ఎటువంటి కేసుల్లో నిర్బంధాలు. ఈరోజు పేదవాళ్ళు వాటిని సాగు చేసుకోవడానికి ముందుకు వస్తే మాత్రం వాళ్ళని కేసులు పెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ పక్కన ఉన్న టీ నరసాపురంలో 4 రోజుల క్రితం చాలామంది పేదల మీద కేసులు పెట్టి నోటీసులు ఇష్యూ చేశారు. మరి అక్రమంగా భూములు పొందుతున్న భూస్వాములు వదిలిపెట్టి న్యాయంగా పంటలు పండించడానికి ముందుకు వచ్చే పేదల మీద వేధింపులు ఏమిటని న్యాయంగా ఖాళీగా ఉన్న భూములు, ప్రభుత్వ భూముల్లో పంటలు పండించడానికి రైతులు ముందుకు వస్తే వాళ్ళకు ప్రోత్సహించి వాళ్ళకి అవసరమైన సహాయం చేయాలి. వాళ్ళకి సర్టిఫికేట్లు కూడా ఇవ్వాలి ప్రభుత్వం. ఉత్పత్తి పెంచుతాము, అభివృద్ధి చేస్తామనే ప్రభుత్వం ఖాళీ భూముల్లో పంటలు పండిస్తామంటే వాళ్ళని అడ్డగించడం ఏమిటి? అంటే ఇది అభివృద్ధి నిరోధకత్వమా? కాబట్టి ప్రభుత్వం చెప్పే అభివృద్ధి మాటలన్నీ కూడా భ్రమలోనే తేలిపోయింది. ఈ సంవత్సరం దాటిన వాళ్ళ పరిపాలనకు వచ్చి ఈ సంవత్సర కాలంలో అనేక చోట్ల భూములు ఇప్పుడు కరేడు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో, అలాగే సత్యసాయి జిల్లాలో, నంద్యాల జిల్లాలో చాలా చోట్ల లక్షల ఎకరాలు ఈరోజు ఈవెన్ రాజధానిలో కూడా ఇంతకుముందు తీసుకున్న 33,000 ఎకరాలతో ఇప్పుడు 20,000 ఎకరాలు తీసుకోవాలని అక్కడ రైతులు ప్రతిఘటించడంతో ఇప్పుడు పునరాలోచన పడ్డారు. మరి అదే ప్రభుత్వం కరేడు విషయంలోనూ లేకపోతే అల్లూరు సీతారామరాజు విషయంలో నంద్యాల జిల్లా ఎందుకు పునరాలోచన చేయలేదు? ఇప్పటివరకు రాష్ట్రంలో నేను డిమాండ్ చేస్తున్నట్టే ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రభుత్వం సేకరించిన భూముల్లో ఎన్ని చోట్ల పరిశ్రమలు పెట్టారు, ఎంతమందికి ఉపాధి కల్పించారో శ్వేతపత్రం ప్రకటించాలి. చెప్పే మాటలు అన్నీ కూడా వాస్తవాలు కాదు. ఉన్న భూములను వినియోగించకుండా కొత్తగా భూములు సేకరించడం అంటే భూపంజారం కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కోసం తప్ప ఇది ఇంకోటి కాదు. ఇప్పుడు తాజాగా విజయవాడ నగరం నడిబొడ్డులో ఆర్టీసీకి చెందిన 4.5 ఎకరాల పాత బస్టాండ్ ప్రాంతం లూలు కంపెనీకి ఇస్తారట. అది మాల్. విశాఖలో 16 ఎకరాలు లూలు కంపెనీకి మాల్కి ఇస్తారట. మాల్స్కి ఈరోజు ప్రభుత్వ భూములు ఇస్తారు ఎక్కడన్నా? అవి మాల్స్ ఏమన్నా ఉపాధిని పెంచుతాయా? ఒక మాల్ వచ్చిందంటే వేల మంది రిటైర్ వ్యాపారస్తులు ఉపాధి కోల్పోతారు. చిన్న వ్యాపారస్తులు దివాళా తీస్తారు. అంటే చిన్న వ్యాపారస్తుల్ని ఈ షాపులో పనిచేసే ఎంప్లాయీస్ ఉపాధిని దెబ్బకొట్టి 10,000 మందిని దెబ్బకొట్టి 1000 మందికి ఉపాధి కల్పిస్తారు. మీరు వాళ్ళకి అవసరం అసలు విదేశీ కంపెనీలు అనుమతించకూడదు. వాళ్ళకి అవసరమైతే వాళ్ళు ఎక్కడైనా కొనుక్కుంటారు. అనేక మాల్స్ ఉన్నాయి రాష్ట్రంలో. ఎవరికి అవసరమైన భూములు వాళ్ళు సేకరించుకొని కొనుక్కున్నారు, పెట్టుకున్నారు. ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహించాలి? అంటే బహుళజాత కంపెనీలకి ప్రభుత్వం తాకట్టు పెట్టారని మేము అడుగుతున్నాం. ఈ విధానాలతోటి ప్రభుత్వం ఉపాధి పెంచలేదు, అభివృద్ధి కూడా చేయలేదు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు గత 3 నెలలుగా P4 అంటున్నారు. ఇది మంత్రంలాగా పట్టిస్తున్నారు. ఎవరు కార్పొరేట్ ఎవరు ముందుకు రాలేదు. పేదవాళ్ళ 20 లక్షల మందిలో కనీసం 50,000 మందిని కూడా ముందు తీసుకోవడానికి ఎవరు సిద్ధపడాలి. ఇప్పుడు ఊరి మంగళం మీద పడ్డట్టు టీచర్ల మీద, సచివాలయ ఉద్యోగుల మీద, ఎంప్లాయీస్ మీద పడుతున్నారు. మీరు అందరూ తలా 2 తీసుకోండి, 5 తీసుకోండి. వాళ్ళకే జీతభత్యాలు లేక, వాళ్ళకే సరైన పిఆర్సీ లేక వాళ్ళు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తుంటే వీళ్ళని బలి చేస్తారా మీరు? అంటే కార్పొరేట్లు పన్నులు ఎక్కొడుతున్నారు, వడ్డీలు ఎక్కొడుతున్నారు, బ్యాంక్ రుణాలు ఎక్కొడుతున్నారు. ఇదంతా కానీ మీరు గోల్డ్ లోన్ కూడా వసూలు చేస్తే మన రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయలు వస్తాయి మన ప్రజల సొమ్ము. ఆ డబ్బు పెట్టి పేదలను ఉత్తరించవచ్చు. అంతేగాని కార్పొరేట్లని మీరు దత్తత తీసుకోమని వాళ్ళెవరు ముందుకు రాలేదు కాబట్టి వాళ్ళని వదిలేసి ఎంప్లాయీస్ మీద పట్టడం ఈ రకమైనటువంటి విధానాలు. P4 ఫెయిల్ అయింది అనేది అర్థమవుతుంది. ప్రారంభం కాకముందే ఫెయిల్ అయింది P4. అందుకని ఈ విధానాలకు స్వచ్ఛ చెప్పి ప్రజలకి ఉపాధి పెంచాలి అంటే నిజంగా భూములు పంచాలి. ఉపాధి అభివృద్ధి చేయాలని అంటే వేతనాలు పెంచాలి.
ఈ రెండు చేయకుండా భూములు పంచకుండా వేతనాలు పెంచకుండా అభివృద్ధి అని అంటే అది అర్థం లేదు. ప్రపంచంలో ఎక్కడ ఈ చంద్రబాబు నాయుడు గారి మోడల్ సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు అంతా సంక్షోభాలు ఉంది, ప్రపంచ మార్కెట్ సంక్షోభం ఉంది. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్న ఈ ప్రపంచీకరణ, ప్రపంచ విధానాలే. వాటిని ఇప్పటికైనా ఆయన 1990లో లేకపోతే 2000లో ఉన్నట్టు ఈరోజు ప్రపంచంలో లేదు. ఆయన 2014 తర్వాత స్టక్అప్ అయిపోయారు. ఆయన అక్కడి నుంచి అప్డేట్ కాదు. ఆయన మోడర్నైజ్ అయ్యాని అనుకుంటున్నారు. ఈరోజు పరిస్థితులు ఆధునిక కాలంలో ఇప్పుడు మారుతున్న పరిస్థితులు గమనంలో తీసుకొని ఆయన కూడా విధానాలు మార్చుకోవాలి చెప్పి నేను డిమాండ్ చేస్తాను.